ఓం 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 స్థిర సుఖమాసనం. నిటారుగా నడుమును ఉంచాలి. తల, మెడ, ముండెము ఒకే స్ట్రైట్ లైన్లో పెట్టుకోవాలి. చేతులను ఒడి యందు ఉంచుకొని కన్నులను నెమ్మదిగా మూసుకొని రిలాక్స్డ్గా కూర్చోవాలి. ఫ్రెష్గా మనసులో ఏ ఆలోచనలు లేవు. నిశ్శబ్దం. నిశ్శబ్దమే బ్రహ్మము. శబ్దము దృశ్యములు, వృత్తులు, అనాత్మ. ఈ శబ్దాలను దాటడం. శబ్దాలంటే వినేవనే కాదు, వినేవి, చూసేవి, స్పృశించేవి, 5 జ్ఞానేంద్రియాలతో 5 కర్మేంద్రియాలతో చేసే సకలములు శబ్దములు. ఈ శబ్దములు ఉపశమించినప్పుడే అనాత్మ నుంచి ఆత్మ వైపు, అహమస్మి వైపు వెళతాము. అహమస్మిగా ఉంటాము. సరేనా? ముందుగా 3 పర్యాయాలు లోతుగా గాలిని పీల్చి పూర్తిగా విడుస్తాం. దీనివల్ల శరీరం ఉత్తేజితమై యాక్టివ్గా, రిలాక్స్డ్గా ఉంటుంది. 1, 2, 3. సర్వం ఓంకారం. సర్వం బ్రహ్మ. లక్ష్యార్థంగా ఓంకారమే బ్రహ్మం, బ్రహ్మమే ఓంకారం. ఆ తురియ బ్రహ్మను, నిర్గుణ బ్రహ్మను పట్టుకోవడానికి చక్కని మార్గము ఓంకార ఉచ్చారణ. అమాత్ర అయిన నిశ్శబ్దంలో కరిగిపోవడం. ఈనాడు ద్రష్టృ దర్శన దృశ్యాది భావశూన్యైక వస్తుని, అదే చెప్తున్నారు. ద్రష్టృ దర్శన దృశ్య ఆది భావశూన్య ఏక వస్తుని నిర్వికారే నిరాకారే నిర్విశేషే భిదా కుతః. చూడమని 401వ శ్లోకం. నిన్న కూడా ఇదే మకుటంలో ఇంకొక శ్లోకాన్ని చూచాం. ఏమిటిది? అసత్కల్పో వికల్పోయం విశ్వమిత్యక వస్తుని నిర్వికారే నిరాకారే నిర్విశేషే భిదా కుతః. ఈనాడు ద్రష్టృ
దర్శన దృశ్య ఆది మొదలుగా గల ద్రష్టృ చూచేవాడు, దర్శన చూచుట, దృశ్య చూడబడేది, ద్రష్టృ సబ్జెక్ట్, దర్శన the process of seeing using the instrument of the eye, దృశ్య the object that is seen, ఆది మొదలైన. ఆది అనడంలో ఏమిటి అర్థం? జ్ఞాతృ, జ్ఞాన, జ్ఞేయ అదొక విభాగం. కర్తృ, కరణ, కర్మ అదొక విభాగం. ఈ విధంగా త్రిపుటి అంటాం దీన్ని. ఈ త్రిపుటి ద్రష్టృదర్శన దృశ్యాదిభావ శూన్య, ఇటువంటి భావములు ఏవి లేవు. ఇదిగో ఈయన ద్రష్ట, ఇదిగో ఈయన ఇది చూశాడు, ఇదిగో ఇది చూడబడినది అనే విభాగమేది లేదు. అప్పుడేమిటుంది? ఈ మూడు లేకపోతే ఏక వస్తుని, ఉన్నది ఒకటే వస్తువు అంటే పరబ్రహ్మమే. మిగతావన్నీ పదార్థములు, పదములు వాటి యొక్క అర్థములు, వస్తువులు కావు. మనం మామూలుగా వస్తువులు పెట్టుకో పెళ్ళికెళ్తున్నప్పుడు అంటాం, వస్తువులు అవి కావు, అవి పదార్థములు. నెక్లెస్ అనే పదమునకు అర్థము ఆ ఆబ్జెక్ట్. ఇది ఏక వస్తుని, ఒక్కటే వస్తువు, అదే పరబ్రహ్మం. మిగతా వస్తువులన్నీ కూడా దాని మీద ఏర్పడినటువంటి కల్పితాలు, ఆభాసలు. ద్రష్టృదర్శన దృశ్యాది భావశూన్యైక వస్తుని నిర్వికారే నిరాకారే నిర్విశేషే భిదా కుతః. ఏకవస్తుని అద్వితీయ పరబ్రహ్మమునందు, అద్వితీయ ఆత్మయందు. ఎందుకు? అయం ఆత్మ బ్రహ్మరా. ఏమనుకుంటున్నావు నువ్వు? అల్పజీవ, అల్పుడైనటువంటి పరిచ్ఛిన్నమైనటువంటి ఈ దేహాదులతో మమైక్యం చెందకు. నువ్వు పరబ్రహ్మవు, అయం ఆత్మ బ్రహ్మ. ఏకవస్తుని అద్వితీయ ప్రత్యేగాత్మయందు లేక పరబ్రహ్మమునందు నిరాకారే, రూపములేవి లేవు. రూపములుంటే దృశ్యమవుతుంది, దృశ్యమంటే ఆబ్జెక్టు. పరమాత్మ, ఆత్మ, ప్రత్యేగాత్మ నిరాకారము, ఆకారాలు లేవు, ఆబ్జెక్ట్ కాదు, నాన్ హోమ్. నిర్వికారే, ఏ మార్పులు లేవు. మార్పులుంటే జ్ఞేయాలు అవుతాయి, మార్పులు అన్నవి దృశ్యాలకు ఉంటాయి, మార్పులు అన్నవి ఆబ్జెక్ట్స్కి ఉంటాయి. మనమందరము శరీరపరంగా ఆబ్జెక్ట్స్, ఆత్మపరంగా నిర్వికారే, వికారరహితమైనది. వ్యవహారికంగా చూస్తే ఇదిగో ఈ శరీరంలో, ఇదం శరీరం, ఎన్నో మార్పులు. మనసులో చెప్పక్కర్లేదు, పొద్దున్నుంచి ఉండేది మార్పే. కానీ ఈ మార్పులన్నీ నేను కాను కదా. నిర్వికారే, వికారరహితమైన, నిరాకారే, ఏ రూపము నామము లేని, నిర్విశేషే అంటే నిర్విశేష చైతన్యము. సామాన్యంగా మనకు విశేష జ్ఞానాలు కలుగుతూ ఉంటాయి, వాటిని వృత్తి జ్ఞానాలు అంటాం. ఇదిగో పర్వతము వృత్తి, నది వృత్తి, వ్యక్తి తాలూకా వృత్తి, బల్ల అనే వృత్తి,
ఘటమనే వృత్తి, పటమనే వృత్తి. ఈ ఘటపటాదులు విశేష జ్ఞానములు. ఇక్కడ నిర్విశేషే, నిర్విశేష జ్ఞానము, ఎన్ఏఎస్ చైతన్యము, నిత్యం, అద్వయం, స్వతంత్రం. అటువంటి పరబ్రహ్మయందు లేదా ప్రత్యేగాత్మయందు భేదా, భేదము, కుతః, ఎక్కడిది, లేనే లేదు. భిదా కుతః అనే ప్రశ్నలో సమాధానము ఖచ్చితంగా లేదని చెప్పడమే. నిర్వికారే నిరాకారే నిర్విశేషే ఏకవస్తుని బిధా కుతః. ఆ ఒకే ఒక వస్తువైనటువంటి పరబ్రహ్మము లేక ప్రత్యేగాత్మయందు ఆకారములు ఎక్కడున్నాయి, మార్పులు వికారాలు ఎక్కడున్నాయి, విశేష జ్ఞానం ఎక్కడున్నది? నిర్వికారే నిరాకారే నిర్విశేషే ఏకవస్తుని భేదా, ప్లురాలిటీ, భేదం, నానాత్వం, కుతః, ఎక్కడిది అంటే లేనే లేదు. సరే, ద్రష్టృదర్శన దృశ్యాది భావశూన్యైక వస్తుని నిర్వికారే నిరాకారే నిర్విశేషే భిదా కుతః. అహమస్మి, అహమస్మి, అహమస్మి. నేను ఏక వస్తువును. ఇక్కడ భేదములకు తావు లేదు, ప్లూరాలిటీ లేదు. దేహం చూస్తే ఎన్నో పార్ట్స్, ఎన్నో ప్లూరల్ థింగ్స్, ఎన్నో మార్పులు. మనసు చూస్తే చెప్పరానటువంటి చలనాలు, మార్పులు. మరి నేను నిర్వికారే, ఏ మార్పులు లేని, నిరాకారే, ఇది అది అని చెప్పే రూపము కాదు కదా. రూపము లేకపోతే నామము లేదు. ఊరికే అంటాం ప్రత్యేగాత్మ అని సంకేతంగా, దానికి నామము కూడా లేదు. నిర్విశేషే, ఏ విశేష జ్ఞానములు లేని నిర్విశేష బోధరూపమైన, చిత్రూపమైన ఎరుక అయినటువంటి నాయందు భిదా కుతః, భేదములెక్కడున్నవి? కనుక వచ్చే 4 నిమిషాలు నిర్వికారమైన, నిరాకారమైన, నిర్విశేషమైన ఆత్మయందు ఎట్టి భేదములు లేవు అని గట్టిగా నమ్ముకొని, పట్టుకొని, అహమస్మి అంటే అదే అని తెలుసుకోవాలి. తెలుసుకుని జ్ఞాత్వా విదిత్వా కమ, అందులో తిష్టతి, ఉన్నాడు, తిష్టః సన్, ఉంటూ ఉండడమే. స్టార్ట్ చేద్దాం. నార్మల్ బ్రెత్, అనియంత్రిత శ్వాస, దానిపై ధ్యానం. ఏమిటి ధ్యానం? నాకు వికారములు లేవు, నాకు పేరు రూపము లేవు, నాలో ఏ విశేషములు లేని శుద్ధ బుద్ధ సామాన్య నిర్విశేష జ్ఞాన స్వరూపమను. నా యందు భేదములకు తావు లేదు. అది అహమస్మి, అది నేను. ఇన్ని మాటలన్నీ మనసులోనే భావించుకుంటూ అహమస్మి అనుకుంటూ ధ్యానంలో ఉంటాం. 4 minutes. ఓకే, స్టార్ట్.
అహమస్మి. 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 ఓం. 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 ద్రష్టృ దర్శన దృశ్యాది భావశూన్య ఏకవస్తుని. ద్రష్టృ అంటే చూచేవాడు. చూచేవాడెవరు? ఇదిగో నా కళ్ళతో నేను చూచి మనసుతో తెలుసుకుంటున్నాను అనుకుంటున్నాను. అది తప్పు. ఎందుకు? ఈ చూచే కంటి చూపుకు, అక్కడున్న విషయానికి, లోపలున్న మనస్సుకు, వీటిని ప్రజ్వలింపజేస్తున్న ప్రాణానికి ఆధారము ప్రత్యేగాత్మ లేక చైతన్యము, సాక్షి చైతన్యము. అది ద్రష్ట కాదు, దృశ్యము కాదు, కరణము కాదు. కరణం అంటే ఇంద్రియం, ద్రష్ట అంటే చూచేవాడు, దృశ్యం అంటే చూడబడే వస్తువు. అది గులాబీ కాదు, చూచే కన్ను కాదు, చూస్తున్న రామారావు కాదు. బాగుందా? ద్రష్టృ దర్శన దృశ్య, చూచేవాడు, చూచుట అనేటటువంటి కరణ సాధనంగా చేసే ప్రక్రియ, దృశ్య చూడబడేటటువంటి వస్తువు అనే ఆది మొదలైన, అంటే జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయాలు, కర్తృ కరణ కర్మలు. ద నోయర్ knowing the known. No object, the process of knowing using the instrument. Knower, ద్రష్ట. ద్రష్టృ, ద్రష్ట నుంచి వచ్చినటువంటి రూపము ద్రష్టృ. ఉకార రుకారాంత పుంలింగ శబ్దం. ద్రష్టృ చూచేవాడు, దర్శన చూచుట, దృశ్యం చూచిన వస్తువు, ఆది మొదలైన భావ భావములు. భావములే కదా ఇవన్నీ, కల్పనలు. శూన్య లేనటువంటి రహితమైన, త్రిపుటిని దాటితే దృశ్యము లేదు, కారణము లేదు, చూచేవాడు ద్రష్ట లేడు. ఏదుంది వీటన్నిటికీ ఆధారంగా? ఏకవస్తుని, ఒకే చైతన్యం. ఏకానెందుకు చెప్పడం? ఈ చైతన్యము అన్ని ప్రాణులలోనూ, ప్రాణుల బయట, అంతటా, సర్వత్రా ఒకే విధంగా ఉంది. మరి ప్రాణుల బయట రెండు వ్యక్తులకు మధ్య ఉందా? ఉన్నది ఈ చైతన్యం. కానీ ఎందుకు తెలియటం లేదు? అక్కడ ప్రతిఫలించే మాధ్యమము లేదు కనుక. ఇటువంటి ఏకవస్తుని అద్వితీయ పరబ్రహ్మమునందు లేక అద్వితీయ ప్రత్యేగాత్మయందు నిర్వికారే నిరాకారే నిర్విశేషే ఏ వికారములు మార్పులు లేవు, ఆకార నామములు లేవు, జాతి గుణ క్రియా విశేష సంబంధాలు లేవు. ఆత్మ ఏ జాతి? బే జాతి నీతి కుల గోత్ర దూరగం గుణ
ఆత్మ ఏ గుణము? నిర్గుణము. గుణాలు లేవు. జాతి గుణ విక్రియ. ఆత్మ ఏం పని చేస్తుంది? ఏ విక్రియములు లేవు. అకర్త. క్రియలే లేవు. సంబంధం. శరీరానికి సంబంధం. కొడుకు, భార్య, ఫ్రెండ్, ఇల్లు, బ్యాంకు, జ్యువెల్స్, శరీరానికి సంబంధం. అటువంటి సంబంధాలు ఆత్మకు లేవు కదా. జాతి గుణ క్రియ విశేష. విశేషణ. ఆత్మ నల్లగా ఉంది, పొడుగ్గా ఉంది, అణువులా ఉంది, పెద్దగా ఉంది, పొట్టిగా ఉంది, నీల పీత రక్త ఇత్యాది వర్ణరహితమైనటువంటిది ఆత్మ. జాతి గుణ క్రియ విశేష విశేషణ సంబంధాదులు లేనటువంటి. ఇవన్నీ దేనికి ఉంటాయి? ఇదిగో ఈ దృశ్య ప్రపంచానికి అవన్నీ ఉంటాయి. అక్కడ ద్రష్ట ఉంటాడు. దర్శనము చూచుట అనే ప్రక్రియ ఉంటుంది. దృశ్యము అనేటటువంటి ఆబ్జెక్ట్ ఉంటుంది. అవి లేని చోట నిరాకారే, నామరూపములకు అతీతమైన నిర్విశేషే, విశేషమైనటువంటి జ్ఞానాన్ని వృత్తి జ్ఞానం అంటారు. ఆ జ్ఞానం వచ్చిపోతూ ఉంటుంది. వాటన్నిటికీ వెనుక సామాన్య జ్ఞానం లేక నిర్విశేష జ్ఞానములోనే ఈ విశేష జ్ఞానాలు, సవిశేష జ్ఞానాలు వెలుగుతూ ఉంటాయి, ఆరిపోతూ ఉంటాయి. ఎప్పుడూ ఉండేటటువంటి లైట్ ఆ వెనకాల ఉన్నటువంటి నిర్విశేష చిత్రూపమే. అదే నిర్విశేషే. అటువంటి నా యందు, ఆత్మయందు భిదా, భేదము, కుతః, ఎక్కడిది, లేనే లేదు. చూచువాడు, చూచుట, చూడదగినది ఇత్యాది భావములు లేని త్రిపుటి రహితమైన అద్వితీయ ప్రజ్ఞాన ఘన ఏకరసమైన చైతన్య రూపమైన సాక్షి చైతన్యమునందు వికారరహితమైనదియును ఆకారములు లేనిదియును సామాన్య జ్ఞానముగానుంటూ ఏ విశేష జ్ఞానాలు లేని ఈ పరబ్రహ్మయందు లేక ప్రత్యేగాత్మయందు భేదము ఎక్కడిది, భిదా కుతః, లేనే లేదు. నిర్వికల్పంలో త్రిపుటి ఉండదు. ఆత్మ అనేది ప్రకృతి అయితే జగత్ అనేది వికృతి అనే భేదము తగదు. భిదా కుతః, భేదం ఎట్లుండును, ఉండుటకు అవకాశమే లేదని నిర్ధారణ ప్రయోగము. ది ఏ జవాబును ఆపేక్షించదు. పరమాత్మయందు ద్వితీయ వస్తువు లేదని నిర్ధారించినప్పుడు ఇక భేదానికి తావెక్కడిది? త్రిపుటి భావము మనోధర్మమే కాని నిర్గుణ నిరాకార నిష్క్రియ పరబ్రహ్మము లేక ప్రత్యేగాత్మకు లేదు. ఏమిటి సిద్ధించింది? కార్యకారణ అభావము, ఆశ్రయ ఆశ్రయి అభావము, పరిణామ పరిణామి అభావము సిద్ధించింది. బ్రహ్మము వస్తు వ్యవహార అతీతమై, చిత్తాతీతమై, పూర్ణమై, నిరాకారమై, నిర్విశేషమై, నిర్వికారమై ఉండును. అటువంటి ఆత్మ లేక బ్రహ్మ నేనే. అహమస్మి, అహం బ్రహ్మాస్మి, అహమస్మి. ఒక్క నిమిషం పాటు అహమస్మిని డీప్గా ధ్యానంలో ఉంటాం.
అహమస్మి. 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 విశ్రాంతిగా కూర్చోండి. కనులను నెమ్మదిగా తెరవండి. నిర్వికారే నిరాకారే నిర్విశేషే ఏకవస్తుని ఆత్మయందు ఫిదా కుతః. భేదములు లేవు. ఈ భావనలోనే దినచర్య సాగించాలి. స్వస్తి.